కదిరి భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి 162వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా సుసంపన్నంగా విరజిల్లాడినటువంటి భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి రోజుల్లో భారతీయులంతా నిరాశ నిస్పృహలతో చిమ్మ చీకట్లలో నలిగిపోతున్న రోజులు. అలాంటి సమయంలో సూర్యుడు కొత్త రూపంలో ఉదయించాడా అన్నట్టుగా కలకత్తా నగరంలో 1863 జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారు జన్మించారు. కళ్ళల్లో భయం అనేటువంటి లేదో, ముఖమంతా తేజస్సుతో, గంభీరమైన స్వరంతో, బలిష్టమైన శరీరంతో భారతీయులందరినీ ఉత్తేజపరిచేటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గౌరవాన్ని, విశిష్టతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని గట్టిగా అనుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా పేదరికంలో ఉన్నా కూడా భారతదేశ యువతను మంచి ఆశయంతో ముందుకెళ్లాలని, మామూలుగా మనము డబ్బు లేని వారిని పేదవాళ్ళు అంటాం, కానీ స్వామి వివేకానంద గారు డబ్బు లేనివాడు కాదు, అసలు జీవితంలో ఆశయం అనేటువంటిది లేనటువంటి వాడే అసలైన పేదవాడు అంటారు. యువతకు మంచి ఆశయ ప్రదాత, యువత మంచి ఆశయంతో ముందుకెళ్లాలని అనుకున్న వ్యక్తి. భారతదేశం యొక్క సాంప్రదాయాలు, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఒకసారి అమెరికా దేశంలో చికాగోలో సర్వమత మహాసభలు జరుగుతున్నటువంటి వేళ భారతదేశం తరపున మన స్వామి వివేకానంద గారు చికాగోకు వెళ్ళారు. అక్కడ విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు మంచి సూటు బూట్లు వేసుకొని వచ్చారు. కానీ మన వివేకానంద గారు కాషాయం బట్టలు వేసుకొని తలపాగా చుట్టుకొని పోతే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆయన్ను అవహేళన చేశారు, అగౌరవపరిచారు. ఈయనేనంది ఏదో స్వామీజీలాగా వచ్చాడు, ఈయనేం చెప్తాడు, ఈయనేం చేస్తాడు అన్నట్టుగా. చివరకు ఆయనకు మాట్లాడడానికి కూడా చివరి అవకాశం ఇచ్చారు. కానీ చివరిసారైనా కూడా ఆయన లేచిన తర్వాత ఆయన స్పీచ్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా దేశపు సోదర సోదరీమణులరా అనేటువంటి గంభీర్యమైన స్వరంతో అంటున్నట్టే ఆ సభ మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది. చాలామంది అసలు ఆ యొక్క మాటతో చాలామంది కన్నీరు గార్చారు. ఆ రకంగా అంతవరకు భారతదేశం అంటే దాదాపు అనాగరికంగా ఉన్నది. ఏదో వాళ్ళు చెట్లకు పుట్లకు పూజ చేసుకునే వాళ్ళు మూఢనమ్మకాలతో ఉన్నారు అనేటువంటి భావనలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ఇక్కడ యొక్క సాంప్రదాయాల్ని ఆ ప్రపంచ దేశాలకు వివరించి భారతదేశం అంటే ఇంత గొప్పదా అన్నట్టుగా చాలామంది ఆయన అక్కడి నుంచి మన దేశానికి తిరిగి వస్తున్నప్పుడు చాలామంది విదేశీయులు, స్వామీజీ మేము కూడా మీతో పాటు భారతదేశానికి వచ్చేస్తాం, మీ మతంలోకి చేరుతామని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే స్వామీజీ ఒకటే అన్నారు, అదే మనం మళ్ళాంటి వాళ్ళు అయితే వచ్చాయబ్బా మా మతంలోకి వచ్చాయని చెప్తాం. కానీ స్వామీజీ అలా చెప్పలేదు. అయ్యా, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడుగా ఉంటే చాలు, ఒక హిందువు మంచి హిందువుగా ఉంటే చాలు, ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడుగా ఉంటే చాలు, అదే అన్నిటికీ మంచిదని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు. ముఖ్యంగా యువతకు ఆయన ఇచ్చిన సందేశం ఎప్పుడు కూడా యువత గొర్రెల్లా కాకుండా సింహాల్లాగా ధైర్యంగా దేనికి భయపడకుండా ముందుకు మంచి ఆశయంతో వెళ్ళాలని చెప్పినటువంటి మహనీయుడు. అందుకే ఈ రోజును ఆయనకు జయంతిని జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డేగా మనం జరుపుకుంటున్నాం. అలాంటి మంచి వ్యక్తి గురించి ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకోవడం నిజంగా మనం పుణ్యం చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ